ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను కాక. ప్రియమైన జన్మరా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు బిలాము యొక్క ప్రవచనం అనేటువంటి అంశం మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో మనము బిలామును గురించి మనం చదువుతున్నాము. ఈ బిలాము ఎక్కడున్నాడు? ఈ బిలాము మోయాబు దేశంలో ఉన్నాడు. ఈ బిలాము ఎవరు అనేటువంటి దాని గురించి చాలా చర్చలు ఉన్నాయండి. అంటే ఈయన కొంతమంది అంటున్నారు ఈయన దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త అంటున్నారు. ఎందుకంటే నా దేవుడైన యెహోవా అని ఈయన అంటున్నాడండి. కాబట్టి ఈయన యెహోవా ప్రవక్త అని చెప్పి కొంతమంది అంటే అంటున్నారు. కానీ కొన్ని చరిత్రలు, మోయాబు చరిత్రలు ఈయన గురించి చెప్తున్నాయి. ఈయన బయలుదేవత యొక్క ప్రవక్త. చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే ఈయన మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక మంత్రగాడు అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆ యొక్క మోయాబు దేశ రాజు ద్వారా కొంతమంది వ్యక్తులు ఈ బిలాం దగ్గర పంపబడుతున్నారు ఇశ్రాయేలుని శపించడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సోది సొమ్మును వారు పట్టుకెళ్ళారు. అంటే ఎవరండి ఈయన? చెప్పాలంటే సోది చెప్పే వ్యక్తి. అది వాస్తవానికి ప్రియమైన. కాబట్టి ఇంకొకటి, ఈయన యెహోవా ప్రవక్త ఉండడానికి అవకాశం లేదు అనడానికి ఇంకొక చిన్న ఆధారం ఉంది. ఏంటంటే అది ఈయన ఏం చేశారంటే ఇశ్రాయేలుని శపించడానికి ఆయన ఏం చేశారంటే బయలు యొక్క ఉన్నతములలోనికి ఎక్కాను. బయలు యొక్క అంటే బయలుదేవత యొక్క బలిపీఠం మీదకి ఎక్కాడంటే ఈయన, బలిపీఠం దగ్గరికి ఎక్కాడంటే ఈయన. నిజమైన దేవుని యొక్క ప్రవక్తలు బయలుదేవత యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళరండి. ఒక్క వ్యక్తి మాత్రము బయలుదేవత యొక్క బలిపీఠంకి ఎదురుగా నిలబడ్డాడు, కానీ బలిపీఠం దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఆ బలిపీఠాన్ని ఏం చేశాడు ఆయన? బలిపీఠాన్ని బయలుదేవత ప్రవక్తను అంతా నాశనం చేశాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఇతడు బయలు యొక్క ఉన్నతములలో ఎక్కాడంట. ఆ అధ్యాయం మీరు చదివినట్లయితే మీకు అప్పుడు కనిపిస్తుందండి, అంటే బాగా అర్థమవుతుంది. 22, 23, 24 అధ్యాయాలు సంఖ్యాకాండం మనం చదివినప్పుడు ఈ మాటలన్నీ మనం చూడగలం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క బిలాముకు దేవుడు ఒక కృప ఇచ్చాడు. అన్యుడైన బిలాముకు దేవుడు ఒక కృపనిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, అన్యుడికి దేవుడు ఎలాగంటే కృపిస్తాడు? అది వాస్తవమే. అంటే నయామాన్ అన్యుడు, కానీ ఆయన ద్వారా సిరియా దేశాన్ని దేవుడు రక్షించాడు అని చెప్పబడుతుంది. నెబుకద్నెజర్ అన్యుడు, కానీ ఇశ్రాయేలు దేశాన్ని ఆయన అతని చేతికి అప్పగించాడు అని ఉందండి. ప్రియమైన బిడ్డలారా, అలాగ చాలామంది అన్యుల్ని దేవుడు అంటే తన ప్రజల యొక్క, తన సొంత ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు వాడుకున్నట్లుగా మనం పరిశుద్ధంగా మనం చదవగలమండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఈ బిలాము అంటే ఎన్నోసార్లు ఇశ్రాయేలుని శపించడానికి ప్రయత్నం చేసిన యెహోవా అతనికి అనుమతి ఇవ్వలేదండి. చివరిగా ఆ రాజు ఇక బిలాం మీద కోప్పడి ఆయన అంటున్నాడు, ఒరే నువ్వు వెళ్ళిపో, నీ దేశానికి వెళ్ళి, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు దీవించబడకుండా యెహోవా ఆపేశాడు అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతాను, ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేటువంటి దాన్ని నేను చెప్తాను రా అని చెప్పన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన దర్శించుచున్నాను సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రం ఒకటి యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి అది లేచును, అది మోయాబీయులను కొట్టును, కలహవీరులను అది నాశనం చేయును అనేటువంటి మాటను మనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. ఆయన అంటున్నాడు, నేను ఆయన చూస్తున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన నేను దర్శించుచున్నాను సమీపంలో ఉన్నట్టు కాదు. అంటే ఏం చెప్తున్నాడండి ఈయన? అంటే దూర ప్రాంతంలో ఒక నక్షత్రం ఉదయించబోతుంది, ఒక మంత్ర దండం వేయబోతుంది. బిలాము ఎవరి గురించి చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఒక నక్షత్రము యాకోబులో ఉదయించబోతుంది. ఆ నక్షత్రం ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఎందుకు ఆయన దూరంలో, సమీపంలో కాదు, దూరంలో ఎందుకు అంటున్నాడు? బిలాము ఉన్నటువంటి మోయాబు దేశాన్ని నుండి బెత్లెహేము 70 కిలోమీటర్లు. అంటే ఈ రోజుల్లో మనము 70 కిలోమీటర్లు మనము మన యొక్క వాహనాల్లో మనం ప్రయాణం చేస్తే దాదాపు గంటన్నర అలా పట్టొచ్చండి. గంటన్నర పడుతుంది తెలియదు. ఇప్పుడు మనకే గంటన్నర పడుతుంటే ఆ రోజుల్లో దాదాపు బిలాముకు యేసుక్రీస్తుకు 1400 సంవత్సరాలు తేడా ఉందండి. అప్పుడు యేసుక్రీస్తు పుట్టడానికి ముందుగా 1400 సంవత్సరాలు ముందు ఈ యొక్క ప్రవచనాన్ని బిలాం ప్రవచించినప్పుడు అప్పుడు 70 కిలోమీటర్లు అనేది వాళ్ళకి నిజంగానే కొంచెం దూరమే అండి.
అప్పుడు ఆయన అన్నాడు, దూరంగా ఒక నక్షత్రం ఉదయించబోతుంది. ఆ నక్షత్రం ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేయబోతుంది అనేటువంటి దాన్ని కూడా ఆయన నక్షత్రము, తర్వాత రాజదండము. ఈ రాజదండము మోయాబీలను కొట్టును నాశనం చేస్తుంది, కలహవీరును నాశనం చేస్తుందని చెప్పి ఆయన అంటున్నాడు. ఈ యొక్క నక్షత్రం ఏం చేస్తుందండి? నక్షత్రం ఏం చేస్తుంది? నక్షత్రాన్ని ఆ రోజుల్లో ఆ యొక్క జ్ఞానులు ఆకాశాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వారు దాని గురించి ఎక్కువగా కొన్ని విషయాలను చూసేటువంటి జ్ఞానులు ఏం చేశారంటే, కొన్ని నక్షత్రాలు కొన్ని సందేశాలను వారికి అందించాయి. కొన్నిసార్లు కొన్ని నక్షత్రాలు అంటే పెద్ద ఓడలో ఆ రోజుల్లో షిప్లో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, వారికి సరైన మార్గంలో వెళ్ళడానికి ఏది ఏ దిక్కు అని చెప్పి వారు నిర్ణయించుకోవడానికి దేన్ని వెంబడిస్తారంటే నక్షత్రాలనే వెంబడిస్తారు. అప్పుడు ఆ విధానంలో మనం గమనిస్తే నక్షత్రం ఏం చేస్తుందండి? నడిపించేది, మార్గము చూపించేది. అప్పుడు మార్గము చూపించేటువంటి నక్షత్రముతో బిలాము ఈ యేసుక్రీస్తును పోలుస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయన పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రము జ్ఞానులు నడిపించిందిగా మనం చూస్తాం. యేసు ఎందుకు పుట్టాడు ఈ లోకానికి? ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా దారి తప్పినటువంటి సముద్రములో దారి తప్పినటువంటి ఓడలా ఉన్నటువంటి నిన్ను నన్ను సరైన మార్గంలోనికి నడిపించడానికి ఆయన యొక్క లోకంలో జన్మించాడు. రెండోది, బిలాము యేసయ్యను ఆయన రాజదండముతో ఆయన పోలుస్తున్నాడు. రాజదండం అంటే ఏంటి? అధికారము, ఏలుబడి. అది ఏలుబడి చేయబోతుంది. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చి జన్మించారంటే నిన్ను నన్ను ఏలుబడి చేయడానికి, ఈ లోక ఏలుబడి నుండి విడిపించి ఆయనే నిన్ను నన్ను ఏలుబడి చేయడానికి దేవుని బిడ్డ ఆయన ఒక లోకానికి వచ్చాడు. మూడోదిగా ఆ దండం ఏం చేస్తుంది? మోయాబీలను కొడుతుంది, కలహవీరులను నాశనం చేస్తుంది. అంటే శత్రు క్రియలను, మన జీవితంలో ఉన్న శత్రుక్రియ అన్నిటి నుండి నిన్ను నన్ను విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది. అదే మనల్ని ఏలుబడి చేస్తుంది. ఆయన మనల్ని ఏలుబడి చేయబోతున్నాడు. యేసయ్య నడిపించేటువంటి దేవుడు, యేసయ్య ఏలుబడి చేసేటువంటి దేవుడు, యేసయ్య శత్రువులను, సాతాను క్రియలను నాశనం చేసేటువంటి. ఎందుకు యేసయ్య లోకానికి ఆయన మానవుడిగా వచ్చి జన్మించాడు? నిన్ను నన్ను నడిపించడానికి, నిన్ను నన్ను ఏలుబడి చేయడానికి, నిన్ను నన్ను మన జీవితంలో ఉన్నటువంటి సాతాను క్రియల నుండి విడిపించడానికి యేసయ్య లోకానికి మానవుడిగా వచ్చి జన్మించాడు. దారి తప్పినటువంటి ఒక ఓడలా ఉన్నావేమో దేవుని బిడ్డ. నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నేను ఎలాంటి మార్గంలో ప్రయాణం చేయాలి, నేనేం చెయ్యాలి, నాకు అసలు అర్థం కావడం నేను భయపడుతున్నానేమో. నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి, నిన్ను ఏలుబడి చేయడానికి యేసయ్య లోకానికి వచ్చి జన్మించాడు. కాబట్టి ఆయన చేతికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయనే నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి యొక్క లోకానికి అయ్యా నువ్వు ఎందుకు వచ్చి జన్మించావు అనేటువంటి దాన్ని మాకు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేసావు. నీకు స్తోత్రం. తండ్రి నీ కుమారుడు ఎందుకు ఒక లోకానికి వచ్చాడు అని తండ్రి మాకు నేర్పించావు. ప్రభు యేసుక్రీస్తు వారు మాకు మార్గాన్ని చూపించడానికి, ఏలుబడి చేయడానికి, శత్రువు యొక్క క్రియలను మమ్మల్ని విడిపించడానికి ఈ యొక్క లోకానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు పంపిన నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రం. తండ్రి స్తోత్రం. మమ్మల్ని ప్రేమించడానికి నీ కుమారుడిని మా కొరకు ఇచ్చినటువంటి నీ చేతికి మా జీవితాన్ని అప్పగిస్తున్నామయ్యా. నీవే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండో ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్.